తాజాంశం చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగడిలో బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు పరిస్థితి అక్కడి వరకు రావడానికి కారణాలేంటి? ప్రస్తుతం అసలు పరిస్థితి అదుపులోకి వచ్చిందా? పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి కూడా వైసీపీ హింసాపకరణలో పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు చివరి వచ్చిన సమయంలో కూడా వాటిని కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగడిలో వైసీపీ శ్రేణులు బాంబు దాడులు దిగాయి. గతంలో 10-20 ఏళ్ల క్రితం మాత్రమే ఈ బాంబు దాడుల సంస్కృతి పల్నాడులో ఉండేది. కానీ గత 2-3 ఎలక్షన్స్ లో సంబంధించి బాంబు దాడులు మళ్లీ వైసీపీ అలాంటి సంస్కృతిని ఎన్నికల్లో తీసుకొచ్చిందని చెప్పాలి. పోలింగ్ కేంద్రం వద్ద ఆరుగున్న తర్వాత కూడా ఓటర్లు భారీగా బారులు తీరి ఉన్న పరిస్థితి. దీంతో పోలింగ్ శాతం మరింత పెరుగుతూ ఇబ్బంది అవుతుందని భావించి ఆ తంగెడ వద్ద బాంబు దాడులకు దిగాయి. బాంబు దాడులతో ఓటర్లు ఒక్కసారిగా భయప్రాంతంలోనే తెల్లాచార అటు ఇటు పరుగులు తెచ్చినటువంటి పరిస్థితి. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకే వైసీపీ లాంటి బాంబు దాడులు అలాగే పెట్రోల్ సీసాలు నిప్పటించి వాటిని విసిరేయడం లాంటి ఘటనలకు పాల్పడాయి. దీంతో ఓటర్లు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగాలను కొద్ది చుట్టూ సమీపంలో ఉన్నటువంటి వస్తువులు అని కూడా చెల్లచెదురుగా పడిపోయి కొన్ని వాహనాలు కూడా ఆ బాంబు దాడుల్లో దగ్ధమైనటువంటి పరిస్థితి. ఆ భయభ్రాంతులకు ఓటర్లను గురి చేసేందుకే ఈ దాడికి పాల్పట్టుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సమీపంలో అంటే పోలింగ్ కేంద్రం వద్ద 2-3 పోలీసుల నుంచి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. ప్రస్తుతం ఈ దాడి జరిగిన సమయం తర్వాత కూడా ఆ పోలీసు బలగాలు అక్కడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆ తంగెడ వద్ద అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి, ఆ ఓటర్లలో భయాందోళనకరమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చంద్రశేఖర్, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కేవలం 1 లేదా 2 కానిస్టేబుల్ మాత్రమే కాపలాగా ఉంచారు. ఏదైనా గొడవలు జరిగినప్పుడు మాత్రమే అదనపు పోలీసు బలగాలు 10-20 మంది ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఉదయం నుంచి చూసుకుంటే ఇంకా పల్నాడు జిల్లాలో దాదాపు 100 వరకు హింసాత్మక జరిగిన పరిస్థితి. ఒక చోట జరిగి ఆ గొడవలు జరిగినప్పటికీ అక్కడికి చేరుకునేసరికి మరో చోట గొడవ జరుగుతుంది. ఇలా ఈ గొడవలు జరిగిన ప్రాంతాలకు వాళ్ళు వెళ్లేసరికి సమయం మించిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళు అంత వేరే ప్రాంతంలో ఉన్న సమయంలో అదనపు బలగాలు ఇక్కడ తంగెడలో ఈ బాంబు దాడులు జరిగాయి. కొద్దిసేపట్లో అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకునే పరిస్థితి చక్కటి చేసే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు చంద్రశేఖర్. దాచేపల్లి మండలం ఘటనకు సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం అసలు పరిస్థితి అదుపులోకి వచ్చే సిచ్యువేషన్ అసలు అక్కడ ఉందా? భద్రతా సిబ్బంది పొద్దు నుంచి కూడా పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అసలు అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్? పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా అల్లర్లు ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా మాచర్ల గురజాల నియోజకవర్గంలో అయితే ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద అయితే తెదేపా వైకాపా కార్యకర్తల అయితే పెద్ద ఎత్తున వాగ్వాదం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగేరులో అయితే రాళ్ల వర్షం బాంబుల దాడులు అయితే కలకలం రేపుతుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఓటు విషయంలో మీరు దొంగ ఓటు వేయడానికి వచ్చారా అని అక్కడ ఉన్న ఏజెంట్లు అడిగిన క్రమంలో ఇటు వైకాపా నేతలు అటు తెదేపా నేతల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణం కాస్త ఆ గ్రామంలోకి వెళ్లి ఇలా అంటున్నారు, మనం దొంగ ఓటు వేయడానికి వచ్చారని చెప్పేసి అక్కడ గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేసేసి ఇరు పార్టీ వర్గాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. అక్కడ ఉన్నటువంటి నాటు బాంబులు, తర్వాత పెట్రోల్ సీసాలతోటి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో సుమారు ఒక 10 బైకుల వరకు ధ్వంసం అయ్యాయి. ఒక 5-6 దుకాణాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇక్కడ ఈ తంగెడ గ్రామం మొత్తం కూడా స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇది మొత్తం కూడా ఈ దాచేపల్లి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాగా రిమోట్ ఏరియా కావడంతో అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఈ వాతావరణం దాదాపు 1 గంట సమయం నుంచి అయితే ఇదే వాతావరణం అక్కడ నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారిని నియమించినా సరే ఇక్కడ ఇప్పటి వరకు కూడా అక్కడ ఎటువంటి పోలీస్ బలగాలు కూడా ఇంకా మోహరించలేదు. కేవలం ఒక డిఎస్పీ ర్యాంక్ హోల్డర్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది మాత్రమే ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్నారు. ఈశ్వర్, అక్కడున్న పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అసలు ఏమన్నా జరుగుతున్నాయా? మరి ఈ నాటు బాంబుల దాడిలో ఈ పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు, ఎవరికన్నా గాయాలయ్యాయా? ఈ దాడిలో సుమారు ఇప్పటికే 10 మందికి అయితే గాయాలయ్యాయి. వీరిలో 5గురు పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే పోలీసులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఘటన అయితే అదుపులో తీసుకోవడానికి. అక్కడ ప్రశాంత వాతావరణం
తీసుకోవడానికి అయితే తీవ్ర స్థాయిలో పోలీసులు ఇటు ఎన్నికల అధికారులు కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున గ్రామస్తులు మొత్తం కూడా ఆందోళన దిగటం, రెండు వర్గాల మధ్య దాడులతోటి ఎప్పుడైతే ఈ పెట్రోల్ బాంబులు తర్వాత ఈ సీసాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురై వెళ్ళిపోయారు. దీనికి తోడు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కరెంటు కూడా నిలిచిపోయి ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో ఒకటి ఎవరు ఎవరిని కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో తెలియని పరిస్థితి అయితే గ్రామంలో నెలకొంది. ఇటు ఎన్నికల అధికారులు కూడా కొంతమేర చేశారు. పోలీసులు కూడా సిబ్బంది చాలా తక్కువ మంది ఉండటంతో అక్కడ అసలుకి ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. సమాచారం అయితే ఎస్పీకి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐజీ కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దాని మార్గం మధ్యలో అయితే వారు ఉన్నారు. ఈశ్వర్, ఇంకా పోలింగ్ కేంద్రంలో ఓటర్లు మరి ఇంకా ఉన్నారా ఓటు వేయడానికి? ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మొత్తం పూర్తిగా ముగిసిన తర్వాత ఎప్పుడైతే 6 గంటల సమయానికి కట్టిగా ఈ ఘటన 5:45 ఆ ప్రాంతంలో ఘటన మొదలైంది. అప్పటి వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉన్నారో వారందరూ కూడా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగించుకుని ఓటు వేసి వచ్చిన తర్వాత ఈ ఘటన అయితే జరిగింది. ఇంకా ఒక్కసారిగా 6 గంటలకి ఇక్కడ ఈ ఘటన జరగడం తోటి ఇంకా ఒకరిద్దరు వేయడానికి గ్రామం నుంచి అప్పుడే పోలింగ్ కేంద్రానికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఇంకా ఈ అలర్లో చూసేసి ఎవరు కూడా అసలుకి పోలింగ్ స్టేషన్ కి అక్కడ ఓటు వేయడానికి కూడా ఎవరు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్కసారికి అల్లరి జరుగుతుంది గ్రామంలో కూడా మొత్తం భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. దీంతో ఎవరైతే 6 గంటల లోపు అక్కడ ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళు మాత్రమే ఓటు వేశారు. ఇంకా ఓటు వేయడానికి సుమారు దాదాపు అక్కడ 200 మంది అయితే ఆ గ్రామంలో ఉన్నారు. ఈ అల్లర్ల నేపథ్యంలో ఎవరు కూడా అక్కడ ఆ పోలింగ్ కేంద్రానికి అయితే వెళ్ళలేదు. ఈశ్వర్, పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. మరి పై స్థాయి అధికారులు కూడా ఎవరు వెళ్లలేకపోతున్నారు రిమోట్ కంట్రోల్ ఏరియా కాబట్టి. అదనపు బలగాలను మోహరించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే ఇక్కడ ఉన్న డిఎస్పీ తర్వాత సిఐ డిఎస్పీ ర్యాంక్ వాళ్ళందరూ కూడా సమాచారాన్ని అయితే ఉన్నత స్థాయి అధికారులు ఎస్పీ పల్నాడు ఎస్పీ బిందుమాధవ్కి అదే విధంగా ఇక్కడ కేటాయించినటువంటి ఐజీ శ్రీకాంత్ అయితే సమాచారం ఇచ్చారు. వీరితో పాటు ఇప్పుడు ఎస్పీ అయితే ఆల్రెడీ బయలుదేరారు, మార్గ మధ్యలో ఉన్నారు. వీరితో పాటు కేంద్ర బలగాలను దాదాపు 10 మందిని కూడా ఇక్కడ మోహరించడానికి తీసుకొస్తున్నారు. భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో ఇక్కడ పోలీసు బలగాలను ఏర్పాటు చేసేసి ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనడానికి అయితే అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం. ధన్యవాదాలు ఈశ్వర్.